హలో అండి. ఈరోజు కొబ్బరి పాలతోటి పెరుగు చారు ఎప్పుడైనా చేశారా? ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ కూడా. కొబ్బరిలో చాలా పోషక విలువలు, మినరల్స్, తర్వాత బోల్డ్ విటమిన్స్ అన్నీ ఉన్నాయి. ముందుగా ఫ్రెష్గా ఉన్న కొబ్బరిని తీసుకొని ఇలా పాలు తీసుకోండి. చిక్కటి పాలు తీసుకోండి. నీళ్ళ పాలు లాంటివి వేరే దేనికన్నా వాడుకోండి. ఫ్రెష్గా ఉన్న పెరుగు అయితే ఒక రుచిగా ఉంటుంది. పొల్లటి పెరుగు అయితే ఒక రుచిగా ఉంటుంది. అది మీ ఇష్టం. అది దీనికి అన్నిట్లాగానే పోపులు, కాకపోతే కంపల్సరీగా మెంతులు వేసుకోవాలి. మెంతు సువాసనతోనే ఈ పెరుగు చారుకు రుచి వస్తుంది. అలాగే జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు ఇవి కూడా కొంచెం ఏగిపోయిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటాయి. ఎక్కువసేపు వేయించవసరం లేదండి. కొంచెం క్రంచీగా తగులుతూ ఉండాలి ఈ పెరుగు చారుకి. అలాగే అల్లం పోపులో వేస్తే మంచి సువాసనతో ఉంటుంది. పచ్చిమిరపకాయలు మీ టేస్ట్ని బట్టి వేసుకొని ఈ రెండు కూడా వేగిన తర్వాత ఫ్రెష్ కరివేపాకు అయితే మంచి గుమగుమలాడతా మీ కొబ్బరి చారు, పెరుగు చారు చాలా రుచిగా ఉంటుంది. అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం కొంచెం వేసుకోండి. ఎక్కువ కారం ఉండకూడదు. అలాగే ఈ కొబ్బరి పాలు దీనిలో పోసేసి ఉప్పు అన్నీ వేసేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పోపు కలపండి, లేకపోతే విరిగినట్టు అయిపోతుంది. ఇది సాయంకాలానికి అయితే కొంచెం పులిసినట్టు అవుతుంది. ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగుంటుంది అనమాట. ఇది కొత్తిమీర అన్నీ వేసేసి బాగా కలిపేసుకోవటం అంతే. భలే టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా హెల్త్కి కూడా మంచిది. చేయటం కూడా చాలా ఈజీ.